ఒక నివాస స్థలమైన దేవా, సైన్యపు యెహోవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదములకు మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తుతులు స్తోత్రములు నాన్న. స్తోత్రాలు తండ్రి, స్తోత్రములు. ఇంతవరకు కాపాడి నడిపించిన దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. మీ పిల్లలతో మరొకసారి మాట్లాడుకునే భాగ్యం, సహవాసం చేసే భాగ్యం ఇచ్చేందుకై స్తోత్రాలు. ఈ సమయంలో మాతో ఉండుమని, మాతో మాట్లాడమని. మా ఆయుష్కాలం నీటి బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, అంతలో కన్నబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది కనుక ఈ చిన్ని ఆయుష్కాలంలో మీకు నమ్మకంగా బ్రతకడానికి, మీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి మీరే కృప చూపమని, దయ చూపమని, రావలసిన మీ పిల్లలను త్వరగా రప్పించమని, వచ్చిన మీ పిల్లలందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు యేసు ఘనమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. 12 రకాలైన బోధల గురించి మీకు తెలియజేశాను. మరి ఈ 3 వారాలు ఏ బోధ విన్నారో? ధర్మశాస్త్ర బోధన, పగటికి పగలు చేసుకునే బోధన, లేకపోతే దయ్యముల బోధ, భిన్నమైన బోధ, అన్య బోధ, రహస్య బోధ, నికోలాయితుల బోధన, బిలాం బోధన, సత్య సుబోధన, ఏ బోధ విన్నారో మీరే ఆలోచన చేసుకోండి. మనకు అప్పగింపబడిన పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలనని మీకు రాయవలసి వచ్చింది అన్నాడు. సపరేట్గా పత్రిక ఎందుకు రాయవలసి వచ్చిందట? సత్యమైన బోధకులకు ఒక్కసారి అప్పగింపబడింది. అది పరిశుద్ధులకు అని చెప్పబడింది. బోధ అందరికి అప్పగింపలేదు. ఎవరు బోధ చేసినా పర్వాలేదని మనం అనుకుంటాం, కానీ బైబిల్ అంటుంది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి. లేకపోతే పోరాడకపోతే పోతాం. ఎక్కడ పోతాం? అది సంగతి. అబద్ధ బోధల్లో, దయ్యాల బోధల్లో కొట్టుకుపోతాం. కాబట్టి పాటల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ధర్మశాస్త్ర కాలం, పితరుల కాలంలో పాటలు, ధర్మశాస్త్ర కాలంలో పాటలు, అలాగే క్రొత్త నిబంధనలో పాటలు, ఎవరెవరు పాటలు పాడారు అనే అంశాన్ని ధ్యానించాం. ఎప్పుడు పాటలు పాడాలి? ఈరోజు మన అంశము పాటలు ఎప్పుడెప్పుడు పాడాలి. ఎప్పుడైనా పాడుకోవచ్చా? కేవలం ఆదివారం ఒక్కటే వచ్చి పాడాలా? కొంతమంది శనివారం ఆరాధన పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. శనివారం మాత్రమే పాటలు పాడి ఆరాధన చేసుకొని వెళ్ళిపోతారు. మరి శనివారం దాకా కనిపించరు. మరికొంతమంది ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు పాడతారు, మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడే పాటలు పాడి వెళ్ళిపోతారు. పాటల గురించి బైబిల్ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అందుకొరకు 66 పుస్తకాల్లో 2 పుస్తకాలని పాటలకే వదిలిపెట్టేశాడు దేవుడు. అది కీర్తనల పుస్తకం, పరమగీతములు, పరలోక సంబంధమైన గీతాలు. కాబట్టి పాటల ప్రస్తావన చాలా ప్రత్యేకత కలిగి ఉందండి బైబిల్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. పాటలు ఎప్పుడు పాడాలి? మనకు తెలిసినంత మట్టుకు ఎప్పుడు పాడతాం తెలుసా? ఆరాధనకు వచ్చినప్పుడు పాడతాం. ఎవరి కుటుంబాల దగ్గరైనా కుటుంబ ప్రార్థనలు ఉన్నప్పుడు పాటలు పాడతాం. అది పుట్టినరోజు, సచ్చినరోజు, ఏదైనా కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాల్లో పాటలు పాడతాం. బైబిల్ ఏం చెప్పిందో, జ్ఞాన గ్రంథము, సర్వలోకానికి జీవాన్ని ప్రసాదించిన గ్రంథము, దైవ వేద పుస్తకం ఏం చెప్పిందో ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. ప్రియమైన దేవుని వారలారా,
కీర్తనల గ్రంథము 119వ కీర్తన 54వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 54వ వచనాన్ని. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు కారణములాయను. అంటే హేతువులు అంటే కారణం అని అర్థం అండి. బాగా గమనించారా? దావీదు భక్తుడు తన యాత్రలో ఈ మాట చెబుతున్నాడండి. యాత్ర చేసినప్పుడు అక్కడక్కడ బస చేయడం మనం చూస్తాం. ఇజ్రాయేలీలు లక్షలాది మంది 40 సంవత్సరములు యాత్ర చేసినప్పుడు పగలేమో దేవుడు వారికి మేఘస్తంభంగాను, అంటే ఎండ దెబ్బ తగలకుండాను, రాత్రికాల సమయంలో అగ్నిస్తంభంగాను, అంటే వాళ్ళకు వెలుగు ప్రకాశిస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. అంటే పగలంతా ప్రయాణం చేయటము, రాత్రి కాగానే ఎక్కడో ఒక చోట విశ్రాంతి తీసుకోవడము. దాన్ని విశ్రాంతిని బైబిల్ ఏమంటుందంటే బస అని కూడా అంటారు. నేను ఈ రాత్రి మీ ఇంట బస చేయవలసి ఉన్నది అని యేసుక్రీస్తు వారు పొట్టి జక్కయ్యతో అన్నాడు. జక్కయ్య, త్వరగా దిగుము, నేను నీ ఇంట. అంటే అర్థం ఏంటి? ఇవాళ నీ ఇంట నేను నిద్రపోవాలనుకుంటున్నాను, బస చేయాలనుకుంటున్నాను. ఇంతకు మునుపు ఓ సేవకుడు ఉండేవాడు. ఆయన ఏం చెప్పేవాడంటే, ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి సంఘానికి వెళ్ళినా సంఘానికి చెప్పేవాడు కాదు. ఎవరైనా ఒకరింటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి చెప్పేవాడు. అక్కడ పురుషుడున్నా స్త్రీ ఉన్నా, అమ్మా లేదా అయ్యా ఈరోజు రాత్రి మీ ఇంట్లోనే భోజనం చేస్తాను, మీ ఇంట్లోనే భోజనం చేస్తాను చూడబ్బా అని 2-3 సార్లు అదే మాట చెప్పి పోయేవాడు. రాత్రి ప్రార్థనలో వాక్యం చెప్పడమో పాట పాడడమో చేసి తిరిగి ఎవరు పిలిచినా వెళ్ళడు. ఏ ఇంటికి చెప్పాడో ఆ ఇంటికి వెళ్ళి, నేను సాయంత్రం వచ్చినప్పుడు భోజనం ఇక్కడే చేస్తానని చెప్పినాను. అంతే, వాళ్ళు ఇవ్వాల్సిందే, భోజనం పెట్టాల్సిందే. అదొక సిస్టమ్ ఆయన దగ్గర. గమనించారా? ముందుగానే చెప్పటం. కొన్ని ప్రాంతాల్లో ఎట్లుందంటే, సేవకుడు వాక్యం చెప్పడానికి వస్తే ముందుగానే సంఘస్థుల్లో ఒకరు వారి దైవ సేవకుని అడుగుతారు. వచ్చిన సేవకునికి మా ఇంట భోజనం చేస్తున్నాము, ఎవరని చెప్పారా అనగానే ఎవరు చెప్పలేదు, మీరే మొట్టమొదటి అడిగారు, మీ ఇంట్లో ఏర్పాటు చేయండి అని చెబుతారు. గమనించాలి. మన ప్రాంతంలో ఏం చేస్తారు? అంత అయిపోయిన తర్వాత మీ ఇంట్లో ఉందా, సారం తీసుకుపోతావా, భోజనం చేయించుకొస్తావా అంటే చాలా నిర్లక్ష్యం ఉంది మన దగ్గర. అది సరైనది కాదు. ముందుగానే నేను భోజనం చేపిస్తాను, వడ్డిస్తాను అని సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, దావీదు తన యాత్రలో ఏమంటున్నాడంటే, రాత్రికాల సమయంలో నా బసలో కీర్తనలు పాడదు. మరొకసారి అద్భుతంగా చూడండి. యాత్రికుడనైన నేను అమ్మయ్యా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. అంటే నీ కట్టడలను బట్టి రాత్రికాల సమయంలో కూడా నేను ఏం చేస్తాను తెలుసా? నా బసలో నీ కట్టడలన్నిటిని గురించి, నీ ఆజ్ఞలను గురించి, నీ వాక్యమును గురించి పాటలు పాడతానయ్యా, పాటలు పాడతాను. చూసారా? ఎప్పుడు పాడాడినా? రాత్రి బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. ఎప్పుడు పాడాలి? మన అంశం ఏంటి? పాటలు ఎప్పుడెప్పుడు పాడాలి, ఎప్పుడు పాడాలి, పాటలు ఎప్పుడు పాడాలి అంటే దావీదు భక్తుని అడిగితే అంటున్నాడు, రాత్రికాల సమయంలో నా బస్సులో కూడా నేను నిద్రపోతాను. బస్సులో కాదు,
బస్సులో బాడినా తప్పేం లేదు, రైల్లో బాడినా తప్పేం లేదు, విమానంలో బాడినా తప్పేం లేదు. గమనించారా? అయితే బస అంటే నిద్రపోయే సమయంలో. కొంతమంది నిజంగా చూడండి, రాత్రికాల సమయంలో ఆరు బయట ఇంట ముంగిట మంచం వేసుకోనో, లేకపోతే ఒక అరుగు మీదనో, లేకపోతే ఒక కట్ట మీదనో అలాగే చాపేసుకొని ఒక తలదిండి అలాగే పెట్టుకొని పాట పాడుతూ ఉంటారండి. పాడినంత వరకు పాడి అలాగ నిద్రలోకి జారుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దావీదుకు ఆ అలవాటు ఉందండి. రాత్రికాల సమయంలో నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. రాత్రికాల సమయంలో కొంతమంది నిద్ర రాక తలడిల్తూ ఉంటారు, పొరలాడుతూ ఉంటారు. నిద్ర రాదు. ఎందుకు రాదు తెలుసా? 12 గంటల దాకా టీవీ చూసుకుంటుంటావు, 1 గంట దాకా సెల్లు చూసుకుంటూనే ఉంటావు, దుప్పటి కప్పుకొని ఉన్నా కూడా అదే సెల్లు కన్నులో పెట్టుకొని ఉంటావు. ఇంకెందుకు వస్తుంది నిద్ర? ఆ వెలుతురుకు కనుచూపు కూడా దెబ్బతింటది. గంటల తరబడి అలాగ చూసి అందుకొరకు ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఏమొచ్చాయి, స్పెట్స్, అద్దాలు వచ్చేసాయి. ఇంకా రాను పుట్టిన వెంటనే మనకి అద్దాలు పెట్టాల్సి వస్తుంది పిల్లలకి. ఎందుకంటే అంత చిన్నతనంలో ఆపరేషన్లు అట్లాంటివి చేయలేరు, కాబట్టి అద్దాలు పెట్టేసేయండి. గమనించారా? ఇలాగ నిద్ర రాకపోవడానికి కారణం ఎవరు తెలుసా? మనమే. అలాగే నిద్ర సరిగా లేకపోతే ఆరోగ్యం కూడా ఏమవుతుంది? పాడైపోద్ది. దానికి డాక్టర్లు ఏం చేయలేరు. సరైన టయానికి తిని సరైన టయానికి ప్రార్థన చేసుకుని ఇంత నిద్రపోతే ఈ దేహం రెస్ట్ తీసుకుంటుంది. దాదాపు దీనికి రాత్రికాల సమయం దేవుడు ఎందుకు పెట్టాడంటే, పగలు మీరు పని చేసుకుని వచ్చును, రాత్రులు మీరు విశ్రాంతి తీసుకోవాలని పెట్టాడు దేవుడు. ఈ బాడీకి విశ్రాంతి కావాలి. అది కాలం మొదలుకొని నడినెత్తి వరకు ఈ బాడీ పనిచేస్తారు. పొలాల్లో, కంపెనీల్లో, ఉద్యోగాల్లో ఇలా పనిచేసి ప్రయాణాలు చేసి అలసిపోతారనే రాత్రి కాగానే ఈ దేహానికి ఇంత నిద్ర కావాలి. నిద్రపోతేనే ఇది రీఛార్జ్ అవుతుంది. నిద్రపోకపోతే రేపటికి పని చేయదు ఈ బాడీ. రేపు చేసిన ఏదో ఒక రోజు దబీమని పడిపోద్ది. ఎందుకంటే పనిచేసి ఇంకా అలిసిపోతుంది కనుక జ్వరమో, తలనొప్పో, కడుపు నొప్పో, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అన్నీ వచ్చేస్తాయి. ఏకదమ్ మంచాన పడేస్తుంది. పడిండు కుక్కలాగా పడిండు, వారమో నెలో తీసుకో. అట్లనే అప్పుడు సంపాదించావా? రాత్రి అనక పగలనక కష్టపడి సంపాదించావా? పెట్టేసేయి, ఆ రోగానికి పెట్టేసేయి. చెప్పిన మాట వినవా? పగలు పని చేసుకోవచ్చును, రాత్రి నువ్వు నిద్రపోవచ్చు అని చెప్పాను. నేను విశ్రాంతి తీసుకోవాలని చెప్పాను. ఈ దేహం ఎవరి ఆలయం? దేవుని ఆలయం. దేవుని ఆలయంగా ఇంకొంతకాలం పని చేయాలంటే దీనికి ఏం కావాలి? కొంత విశ్రాంతి కావాలి. అలాగని చెప్పేసి రాత్రి నిద్ర పగలు నిద్ర, ఇది మరి డేంజర్. తర్వాత ఏమైపోతుందంటే నిద్ర నుంచి లేవడానికి చేత కాదు, కూర్చోడానికి చేత కాదు, పళ్ళు తోముకోవడానికి కూడా చేత కాదు. ఒకరు బ్రష్ పెట్టి నీకు తోమాల, పూర్తి సోమరితనం అయిపోద్ది. కాబట్టి పని చెయ్యాలా, దీనికి విశ్రాంతి ఇవ్వాలా, అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దావీదు గారు తన యాత్రలో ఏం చేశాడంటే, రాత్రి కాగానే రాత్రి బసలో పాటలు పాడుటకు చూసారా? భక్తులు అందరూ ఇలాగ పాటలు పాడారండి. ఆసాబు గారిని తీసుకోండి, కౌరవ కుమారులను తీసుకోండి, మోషే గారిని తీసుకోండి, దావీదు గారిని తీసుకోండి. ఇలా చూస్తూ ఉంటే వారు పాటలు పాడి దేవుణ్ణి స్తుతించారు. కాబట్టి పాటలు ఎప్పుడు పాడాలి? రాత్రి బసలో పాటలు పాడాలి. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమూయేలు ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ
వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలదియు హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు. అబ్బా, చూసారా? దావీదు పొట్టివాడైనా దేవునిలో గట్టివాడండి. బాగా ఆలోచించారా? దావీదు గొర్రెలు మేపుకునేవాడే కానీ, పొట్టివాడే కానీ, ప్రభునందు దేవుడకు యెహోవా యందు చాలా గట్టివాడు, గట్టి విశ్వాసం కలిగిన వాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడిన దావీదు గారు 6 మూరల జానుడు ఎత్తున్న గొల్యాతును ఒకే దెబ్బకు హతమార్చాడు. దేవుని విషయంలో అతడు విజయం సాధించి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గమనించారా ప్రియమైన దేవుని వారలారా? కాబట్టి అలాగూ అతడు జయించి వచ్చినప్పుడు విజయోత్సవంతో ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేశారట? ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలది హతమార్చెననియు దావీదు 10,000 కొలది హతమార్చెనని పాటలు పాడుకుంటూ వచ్చారండి. అవునండి, పాటలు ఎప్పుడు పాడాలి అంటే ప్రభునందు విజయం వచ్చినప్పుడు పాడాలి. ఎవరి గురించి పాడాలి? దేవుని గురించి పాడాలి. ఎవరి గురించి? దేవుని గురించి పాడాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యెహోవాను గురించి పాడాలి. అలాగూ యెహోవాను పాటల ద్వారా స్తుతించాలి, కీర్తించాలి. ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దావీదు విజయము ఇశ్రాయేలు విజయం, ఇశ్రాయేలు విజయము యెహోవా విజయం. కనుక నా పిల్లలకు విజయం దొరికిందన్నప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏం చేశారట? ప్రతిగానములు పాడుకుంటూ వచ్చేసారు, దేవుని స్తుతించారు. కాబట్టి విజయం వచ్చినప్పుడు, లేదా నీకు బాగా పంట పండినప్పుడు పాటలు పాడాలి. నీకు పరీక్షల్లో విజయం వచ్చినప్పుడు, ఉద్యోగం విషయంలో ఉద్యోగం వచ్చినప్పుడు బాగా గమనించండి. రోగం పోయి ఆరోగ్యం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పాటలు పాడి దేవుని స్తుతించాలండి. యాకోబు పత్రిక 5:13 ఏమని తెలుసా? యాకోబు పత్రిక 5:13 మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన, అంటే ఇదిగో యుద్ధంలో నాకు విజయం దొరికింది, అది సంతోషం. పరీక్షల్లో నాకు విజయం దొరికింది, అది నాకు సంతోషం. అలాగే పొలాల్లో నాకు పంట దొరికింది, అది నాకు సంతోషం. బాగా ఆలోచించండి. కాబట్టి మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వాడు ఏం చేయాలట? కీర్తనలు పాడవలను. అందుకొరకే దావీదు విజయం పొంది వచ్చినప్పుడు ఇశ్రాయేలులందరికీ సంతోషం వచ్చింది. ఇశ్రాయేలుకి సంతోషం వచ్చిందండి. సంతోషం రాగానే వాళ్ళంతా ఏం చేశారు? పాటలు ప్రతిగానములు చేసుకుంటూ వచ్చారు. బాగా ఆలోచించారు. అందుకొరకే దేవుడు ఇంకా ఏమైనా ఆలోచించేస్తున్నాడంటే ఒక అద్భుతమైన వచనం చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 35:9. యెషయా గ్రంథం 35:9. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి ఎక్కడా కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు.
యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చేదరు. మంచిది, గమనించారా? విమోచింపబడిన వారంటే ఎవరు? పాపము నుండి, నరకము నుండి, సాతాను కబంధ హస్తాల్లో నుంచి విమోచింపబడిన వారు. ఎలా విమోచింపబడ్డారంటే, వారు యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించి నమ్మి బాప్తిసం పొంది క్రీస్తు రక్తములో తమ పాపాలను కడుక్కొని ఉన్నారు కనుక వారు విమోచింపబడ్డారు. వారు విమోచింపబడ్డారు. విమోచింపబడిన వారు ఏం చేస్తారట? పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు అన్నాడు. సియోన్ అంటే ఎక్కడ? అది సంగతి. పరలోకానికి వస్తారని దేవుడు ఆశిస్తున్నాడు. ఎవరు వస్తారట? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడిన వారందరూ దేవుని యొక్క ఇంటికి లేదా పరలోకం అనే ఇంటికి ఏం చేస్తారట? ఎట్లా వస్తారంట? అది సంగతి. పాటలు ఎప్పుడు పాడాలి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సియోనుకి ఎలా వస్తారట? అది సంగతి అండి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు పాడుచు సియోను వెళ్ళుదాము. చివరి చరణం చూడండి. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంభోగ కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంభోగ కలసి ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను. చూసారా? ఎప్పుడు పాడతాం పాటలు? సియోన్కి వెళ్తున్నాం. ఏ ఇంటికి వెళ్తున్నాం? తండ్రి ఇంటికి. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు తెలుసా? నేను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. గమనించారా? దావీదుకి ఏ ఇల్లు ఉంటే సరిపోద్ది? పౌలు గారికి ఏది ఉంటే సరిపోద్ది? బర్నబాకి ఏది ఉంటే సరిపోద్ది? మరియకి ఏ ఇల్లు ఉంటే సరిపోద్ది? ఎలిజబెత్కి ఏ ఇల్లు ఉంటే సరిపోద్ది? గమనించారా? నా కొరకు శిరచ్ఛేదనం చేయబడిన భక్తులు ఎందరో ఉన్నారు. ఒక స్టెఫెన్ గారికి, ఒక యాకోబు గారికి, ఒక యోహాను గారికి, ఒక సిమోన్ గారికి ఈ నివాసాలు కావాలి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెబుతాను. నేను లేవంటే లేవని చెబుతాను. ఉన్నాయి. ఆ ఉన్న స్థలాలను, నివాసాలను మీకు ఏర్పాటు చేయబోతున్నాను. కొంతమంది ఇళ్లకు ఏమని పేర్లు పెట్టుకుంటారు తెలుసా? కృపా నిలయం పెట్టుకుంటారా? వాళ్ళ ఇంట్లో కృప ఉందో లేదో కానీ మొత్తానికి కృపా నిలయం, దావీదు నిలయం పెట్టుకుంటారా? నిరీక్షణ నిలయం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డ పేరునో కొడుకు పేరు పెట్టుకొని ఆ ఇంటికి ఆ పేరు పెడతా ఉంటారు. బాగా గమనించారా? అయితే అది ఇక్కడేమో కానీ దాన్ని విడిచిపెట్టిపోతాం. ఈ కృపా నిలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ పరలోకంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారికి అప్పగించేశాడు. నానా నువ్వే చూసుకో, ఏది నివాసాలు నా పిల్లలకి ఏది చేస్తావు? నువ్వే అకామిడేషన్ ఏర్పాటు చేయి. 2 అంతస్తులు చేస్తావో, 3 అంతస్తులు చేస్తావో, 100 అంతస్తులే చేస్తావో చెయ్యి. చూసారే? స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళ? అందుకొరకే దేవుడు ఏమని నమ్ముతున్నాడు మనల్ని అంటే, విమోచింపబడిన వారు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వచ్చేదరు. ఆయనకు నమ్మకం ఉందండి. నా పిల్లలు పరలోకం గురించి పాటలు పాడుకుంటూ వస్తారు. బాగా ఆలోచించారా? మనం ఏం చేస్తాం? పరదేశులమో ప్రియులారా మన పురమిదిగాదెప్పుడు
నిజముగా పురమిదిగాది. ఎప్పుడు పాడతారు ఈ పాట? చనిపోయేటప్పుడు పాడతారు. చనిపోయేటప్పుడు కాదు, చనిపోయినప్పుడు సమాధి చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ పాటలు పాడతాం, మంచిదే. కానీ అన్ని టయాల్లో పాడుకోదగింది ఆ పాట. చచ్చినప్పుడే కాదు, దినమప్పుడే కాదు, గమనించారా? ఎప్పుడైనా పాడుకునే అద్భుతమైన భావం కలిగిన పాట అది. మేడలు మిద్దెలు మేలాగు సరకులు, మేడలు మిద్దెలు మేలాగు సరకులు, పాడై కనబడునే నిజముగా పాడై. అంటే అర్థమైందా? ఈ మేడలు మిద్దెలు వెండి బంగారం ఇవన్నీ కూడా పాడైపోతాయి, కానీ పాడు కానీ నాశనం కానీ అంతము లేని నివాసాలు మన ప్రభు ఏర్పాటు చేశాడు. అక్కడికి వెళ్ళాలి, ఆ గృహప్రవేశం చేయాలి. ఏ ప్రవేశం? ఇక్కడ ఒకసారి ఒక ఆయన సుమారు 46 లక్షలు పెట్టి కట్టించాడు. ఆదోనిలో 46 లక్షల రూపాయలు పెట్టి మంచి అద్భుతమైన ఇల్లు కట్టించుకున్నాడు. ఆ రోజు ఓపెనింగ్ పెట్టాడు. వాళ్ళు పూజారులు వాళ్ళు వచ్చి అన్ని పూజలు అన్నీ చేశారు. ఆవుని తీసుకొని వచ్చారు, ఇంట్లో అంతా నడిపించారు, రూమ్లోకి నడిపించారు దాన్ని. ఎందుకంటే అది వారి దేవత అని. అలాగ బయట తీసుకుని వెళ్ళారు. ఏదో కరెంటు పోయింది, దాన్ని సరిచేద్దామని పోయాడు, ఆనే షాట్ కొట్టి చచ్చిపోయాడు. ఓపెనింగ్ రోజే ఇల్లు ఓపెన్ చేశాడు. ఆ 46 లక్షలు పెట్టి కట్టించుకున్న వ్యక్తి మొట్టమొదట ఆ ఇంట్లో శవమయ్యాడు. మేడలు మిద్దెలు మేలాగు సరకులు, పాడై కనబడునే నిజముగా పాడై కన. ఇక్కడ పాడైతాయి కానీ అక్కడ పాడు కావు. ఇక్కడ నువ్వు విడిచిపెడతావు, కానీ యేసు స్వామిని నమ్ముకుంటే అక్కడ పర్మనెంట్గా ఉండిపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, విమోచింపబడిన వారు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వచ్చేదరు. బా, దేవుడు అంత అద్భుతమైన మాట చెప్పాడండి. వారు తిరిగి వస్తారు. ఏం చేసుకుంటూ వస్తారంటే పాటలు పాడుతూ వస్తారు. అంటే నన్ను గూర్చి పాడతారు, నన్ను గూర్చి వాళ్ళు కీర్తిస్తారు, స్తుతిస్తారు, నన్ను పొగుడుకుంటూనే వచ్చేస్తారు, నా ఇంటికి వస్తారు, నా పిల్లలు నా ఇంటికి వస్తారు అని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, పాటలు ఎప్పుడు పాడాలి అని ఆలోచన చేస్తే రాత్రికాల సమయంలో బసలో పాటలు పాడాలి. అలాగే మన యాత్రలో పాటలు పాడాలి. అలాగే ప్రియమైన దేవుని వారులారా, విజయం వచ్చినప్పుడు పాటలు పాడాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచుదును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును. అబ్బా, ఎక్కడ పాడతాడట ఈయన? సమాజము మధ్య అంటే కింద పుట్టినోట్లో ఒక చిన్న మాట ఉంది చూడండి, సంఘము మధ్య అని ఉందండి. బైబిల్లో చూస్తే కింద సమాజము అంటే సంఘం. ఏంటట? సంఘం అంటే ఏది? సంఘము. అందుకొరకు ఆ వచనంలో సరే చదవండి. నీ నామమును, అది సంగతి. సంఘం అంటే ఎవరు అనుకుంటున్నారు? మనమే. అందుకొరకే సహోదరులకు అన్నాడు. ఎవరికి? సహోదరులు. క్రీస్తునందు విశ్వాసముంచిన, బాప్టిజం పొందిన, పాపాలు కడిగి వేసుకున్న, విమోచింపబడిన వారందరూ కూడా సంఘము. ఏంటండి? సంఘము. అందులో స్త్రీ పురుషులు ఎలా ఉంటారో తెలుసా? అన్న, అక్క, చెల్లెలు, తమ్ముడు. ఇందులో సారని, మామని, బావని, తాతని, అత్తని, చిన్నమ్మని లేదు. కేవలము సహోదరులు, సహోదరీలు. ఆలోచించారా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి.
కనుక అలాంటి వారి మధ్య వారే సంఘము కనుక, విమోచింపబడిన వారే సంఘము కనుక, సంఘము మధ్య నిన్ను గూర్చి గానము ఎవరి మధ్యట? సమాజం మధ్య అంటే సంఘము మధ్య, మనందరం సంఘం. ఇప్పుడు మన మధ్య ఇప్పుడు పాటలు పాడుతున్నాం అంటే సంఘము మధ్య నిన్ను గూర్చి గానము చేసేదను. ఇంకొక అద్భుతమైన మాట చూపించిన కీర్తనల గ్రంథం 100 కీర్తన 100వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎప్పుడు పాటలు పాడతారు, పాటలు ఎప్పుడు పాడాలి అని ఆలోచన చేస్తే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూసారా ఏంటట? ఎప్పుడు పాడాలట పాటలు ఎప్పుడు పాడాలండి? సమస్త దేశములారని 6 నెలల వరకు 810 కోట్ల మంది ఉన్నారా? వారందరికండి, ఒక్కరిద్దరికి కాదు. ఇజ్రాయేల్ దేశం వారలారా అనలే ఇక్కడ. మరి ఏమనుందండి? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఇంకేమన్నాడు? సంతోషంతో యెహోవాను సేవించుడి. ఏ గానం చేయాలట? బైబిల్ పట్టుకొని శస్త్రం అని రాకూడదట. ఎట్లా రావాలా? కొంతమందిని చూశాను, ప్రార్థన పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. ఏమైంది ప్రార్థనకు పోతున్నాడు అంటారు, ఆరాధనకు పోతున్నాడు. మరి అట్లా పోవాలనా? సమయం అయింది కాబట్టి వెళ్ళిపోవాలి. దేవుడు నాకు 6 దినాలు పని చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఆదివారం అది ప్రభు దినం, సంఘంగా మేము కూడుకోవాలి, ఆరాధించాలి అని పరిగెత్తి. అవునండి. అందుకొరకే దావీదు కీర్తన 100వ కీర్తన 2వ వచనంలో ఏమన్నా తెలుసా? ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. వచ్చేటప్పుడే పాటలు పాడుకుంటూ రావాలట. ఇది ఎంత గొప్ప మాట చూడండి. వీడికి వచ్చిన తర్వాత పాట పాడండి. ఎవరు పాట పాడతారంటా ఉంటాం మనం. కానీ బైబిల్ అంటుంది ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. ఇంటి దగ్గర నుంచే యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము, ఆయన నామాన్ని గురించి పాడాలి, ఆయన ఆశ్చర్యకార్యాల గురించి పాడాలి, ఆయన స్తుతించాలి. ఎక్కడి నుండి? ఇంటి దగ్గర నుంచి అన్నాడు. మీరు వచ్చేటప్పుడే పాటలు పాడుకుంటారండి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. పాటలు ఎప్పుడు పాడాలి? మన వాళ్ళు కొంతమంది చెప్తే పాట పాడేమాట రాదు సార్. 10 ఏళ్ళు ప్రార్థనకు వచ్చినా, 10 ఏళ్ళు ఆరాధనకు వచ్చినా పాట రాదు. 10 ఏళ్ళు బడికి పంపితే వాళ్ళు రాకపోతే ఏం చేయాలా? వాళ్ళు రాయరంటే నాకు రాదంటే 10 ఏళ్ళు ఏం చదివినావు? 10 ఏళ్ళకి చదువు చెప్పున్నాడు ఆవిడ అసలు రాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? 10 ఏళ్ళు అయింది నువ్వు ప్రార్థనకి రావటం, ప్రార్థన రాదు, వాక్యం రాదు, పాటలు పాడడానికి రాదు. మరి దేవుడేమో ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి అని ఆయన అంటూ ఉన్నాడు. మరి మనమేమో ప్రార్థన అయిపోయేంత వరకు మూసినోరు తెరవం. ఇవాళ చిన్నపిల్లలు ప్రార్థన చేయించడానికి వచ్చారు. ఎందుకు చేయాలి ప్రార్థన అంటే? ఏం చేయాలంటే ఏమనటం లేదు. వాళ్ళ జేజీ వాళ్ళ అవ్వ వాళ్ళు ఏమంటారు? నోటికి ఏమైంది? చెవికెక్కేసినారా? సార్ అడుగుతున్నాడు చెప్పరా? చూసారా? అట్లా మనం కూడా ఏంటంటే ఫెవికెక్కేసిన వాళ్ళకంటే ఇంకెక్కువ ఏమంటే మౌనవ్రతంలో ఉన్నాం. బాగుందా?
అట్లా బాగలేదండి. జిహ్వ బలము దేవునికి అర్పించాలి. నీ స్వరం ఆయనకి ఇవ్వాలి, నీ నోరు ఆయనకి ఇవ్వాలి, ఆయన మాటలే మాట్లాడాలి, ఆయన పాటలే. బాగా ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. కాబట్టి ఇలాగ చూస్తే ఆయన సన్నిధికి సంఘముగా కూడుకోవడానికి వచ్చుచూ ఉన్నప్పుడే ఉత్సాహగానం చేయిచూ రావాలటండి. పాటలు ఎప్పుడు పాడాలి? రాత్రి బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతులాయను. బాగా ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. అలాగే విమోచన కలిగినప్పుడు, విడుదల కలిగినప్పుడు పాటలు పాడాలి. సంఘము మధ్య పాటలు పాడాలి. అలాగే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అబ్బా, చూసారా? కర్నూలులో ఒక సేవకుని తల్లి చనిపోయింది. అక్కడి నుంచి వెహికల్లో తీసుకొని వచ్చారు, ఆ వ్యాన్లో తీసుకొని వచ్చారు, కొంత దూరంలో దించేశారు. అప్పుడు పదండి 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 అంటున్నారు, కానీ ఎవరు పాట ఎత్తడం లేదు, పాట పాడడం లేదు. అప్పుడు హ్యాండ్ మైక్ తీసుకురాలేదా అని అడిగాను. తెచ్చారు, ఆ మెగాఫోన్ తెచ్చారు, మైక్ అందుకున్నాం. 2-3 సేవకులు వెంటనే గ్యాదర్ అయ్యాం. ఆ శవాన్ని మోసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, ఇల్లు బడిపోతుంది చూడన్నా, కొన్నాళ్ళు ఏలిన కొంపబడిపోతోంది చూడన్నా, ఇల్లు బడిపోతోంది చూడన్నా, కొన్నాళ్ళు ఏలిన కొంపబడిపోతోంది చూడన్నా. మనము గట్టుదమంటే కుదరదు మహిమతో గట్టిన ఇల్లు, మనము గట్టుదమంటే కుదరదు మహిమతో గట్టిన ఇల్లు, వారు కరుణతో గట్టిన ఇల్లన్నా, యెహోవా చేతి మహిమతో గట్టిన ఇల్లన్నా. ఇల్లు బడిపోతుంది చూడన్నా, కొన్నాళ్ళు ఏలిన కొంపబడిపోతుంది చూడన్నా. 9 రంధ్రముల బొమ్మన్నా, దీని దుంపదెంచ నమ్మటానికి తరము కాదన్నా. 9 రంధ్రముల బొమ్మన్నా, దీని దుంపదెంచ నమ్మటానికి తరము కాదన్నా. 5 5ల 25ల 30 మూల తాడు బరచి, 5 5ల 25ల 30 మూల తాడు బరచి, 3 మనువుల 4 సేళ్లతో మట్టితో గట్టిన ఇల్లు, 3 మనువుల 4 సేళ్లతో మట్టితో గట్టిన ఇల్లు, ఇల్లు బడిపోతోంది చూడన్నా, కొన్నాళ్ళు ఏలిన కొంపబడిపోతోంది. ఆలోచించారా? ఈ పాట పాడుతుంటే అక్కడున్న బ్రహ్మం మఠం వాళ్ళు వచ్చారు. ఇది మనదేరా పాట, వీళ్ళు కవి కట్టుకున్నారు, మనదే. ఎవరిది? మనదే. 5 5ల 25ల 30 మూల తాడు పరిచంటే, పెద్ద ప్రేగు చిన్న ప్రేగు కలిపి 25 నుంచి 30 అడుగుల దాకా ఉంటుంది. గమనించారే? అంత వాళ్ళు అంటున్నారు మా పాటే, మన పాటే అంటున్నారు. ఆ మాట నాకు వినపడింది. మైక్ ఇంకో సోదరుడికి ఇచ్చి, కరెక్టే, ఇది మన పాటే. ఎవరి పాట? వాళ్ళు అనుకుంటున్నారు మా బ్రహ్మం గారి పాట అనుకుంటున్నారు. కాదు కాదు కాదు, అతనిది కాదు, మనది. ఎవరిది? మనం మనుషులం, వాళ్ళు నన్ను దేవుడు నిర్మించాడు, వాళ్ళని. కాబట్టి మన పాటేది. గమనించారా? నాది నీది కాదు, మనది. వాళ్ళ దేవుడు ఇలా దేవుడు కాదు, దేవుడు అంతే. ఆయన దేవుడు ఒక్కడే.
గమనించారా? కాబట్టి ఆ పాట అంతా శ్రద్ధగా వచ్చి వింటున్నారు. ఆ మైక్ దగ్గర చెవులు పెట్టుకొని పోయేటోళ్ళు కొంతమంది, మా దగ్గర వచ్చి నిలబడి వినేవాళ్ళు కొంతమంది. ఎంత బాగా కట్టినారు, ఎంత బాగా కట్టినారని. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోమాని, ప్రాణముండగానే నీవు ప్రభుని. గమనించారా? ప్రభుని నమ్ముకోవాలి, మారాలి అని చెప్పేటప్పటికి సమాధి దగ్గర పోయేంత వరకు వాళ్ళలోనే వాళ్ళకి డిస్కస్. ఎంత బాగా రాసినారు ఇలా పాట, ఎంత బాగుంది. అవును, బైబిల్ వేదం ప్రపంచంలో ఏ గ్రంథానికి సాటి కాదు. అంత గొప్ప గ్రంథం. ఆయన సజీవుడు. ఆ జీవం గల దేవుని మాటలే ఆ పాటలు. ఆ పాటలు వింటుంటే వాళ్ళందరూ పులకించిపోతున్నారు. ఎంత మంచి పాట, ఎంత మంచి పాట. సమాధి అంతా అయిపోయిన తర్వాత, స్వామి ఆ పాట రాసిస్తావా? ఏ పాట? ఇప్పుడు పాడుతారు కదా ఇక్కడ. మేము మధ్యకు వచ్చిన తర్వాత ఇంకో పాట ఎత్తుకున్నాం. ఆ పాట మర్చిపోయినాం మేము. ఏ పాట? ఇల్లు పడిపోతుంది అనేది మర్చిపోయినాం. ఆ పాట రాసేయండి స్వామి. ఏ పాట అంటే ఆయన అంటే ఇప్పుడు పాడితే కదా. మేము 2-3 పాటలు పాడుకుంటే వచ్చినాం. మన్నే కదయ్యా, మన్నే కదా, ఎలాంటి వాడవైనా అనే పాట పాడుకుంటూ వచ్చినాం. పరదేశంలో ప్రియులను పాడుకుంటూ వచ్చినాం. ఏ పాట అంటే ఆయనకి తొందరగా స్ట్రైక్ కావట్లేదు. ఇక్కడ పాడితే కదా స్వామి అని అంటున్నాడు. అంటే ఆ పాటలకి, ఆ పాటలో ఉన్న వాక్యానికి ఆకర్షితుడైపోయాడు. అది కావాలా, అది కావాలా. ఎక్కడ పాడుకున్నా తప్పేముంది, ఎవరు పాడుకుంటే తప్పేముంది, కావాలా పాట, మంచి పాట. బాలసుందరమన్న గారు, నేను నిజంగా అంటే ఆ రాగాన్ని గుర్తుబట్టి గుడికల్లు బాలసుందరమన్న గారు అంత తయారు చేసాం. పాట ఇట్లుండాలి, ఇట్లుండాలి, ఇట్లుండాలి. కాబట్టి వాళ్ళ చరణాలన్నీ తీసేసినాము, ఆ రాగాన్ని మాత్రం పట్టుకొని కరెక్ట్గా రాసాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాటలు పాడి ప్రభువును ఏం చేయాలా? స్తుతించాలా. సహోదరుల మధ్య నిన్ను గురించి గానం చేతును, సంఘము మధ్య నిన్ను గురించి పాడేదను, గానం చేసేదను అన్నాడు. అలాగూ పౌలు శీలను చూస్తూ ఉంటే చెరసాల్లో వేసినప్పుడు కూడా ఏం చేశారు వాళ్ళు? వారు ప్రార్థన చేస్తూ పాటలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. వింటున్న వాళ్ళకి వినసొంపుకుంది. ఆ పాట ఎవరు పాడుతున్నారు, బాగుంది, బాగుంది. బాగా గమనించారా? కాబట్టి కొన్నిసార్లు కొందరు పాటలు పాడుతూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. యేసుక్రీస్తు వారు ఎంత శ్రమ పడ్డారో, ఎంత బాధపడ్డారో, ఎంత రక్తసిక్తమైపోయాడో అతన్ని గురించి పాడితే ఖచ్చితంగా కళ్ళ నీళ్ళు వస్తాయి. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప మానవ రూపమెత్తి దానముగా జీవము సిల్వపై. నన్ను ప్రేమింప మానవ రూపమెత్తి దానముగా జీవము సిల్వపై ఇచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో. మా అమ్మ ప్రేమించలేదు, మా నాన్న ప్రేమించలేదు, నా తోబుట్టులు ఎవరు ప్రేమించలేదు. గమనించారా? ఇచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా నుంచి నీకేం లాభం లేదు, యేసుకి ఏమి లాభం లేదు, నీ నుంచి నా నుంచి ఏం లాభం లేదు. కానీ ఆయన ప్రాణమే ఇచ్చేసాడు. ఏ లాభం ఆశించకుండా ఇచ్చేసాడు చూడండి. కాబట్టి పాటలు పాడుతూ ఉంటే ఎదుటి వారికి బాగా అర్థమవుతుంది, ఆకర్షిస్తుంది, అలా కన్నీళ్ళు తెప్పిస్తుంది. వెంటనే యేసు పాదాల దగ్గర పడేటట్టు చేస్తుంది. రాళ్ళ చేల్లో గుంట కొట్టినట్టు పాడకూడదు. ఓ డబా 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 పాడుకొని పోతే అంతే సంగతి. ఎవడు దాన్ని సరిగా వినడు. వాళ్ళు పాటలు పాడుతున్నారు, పాస్పన్లు దాసిరి పాట పడినట్టు పాడుకో. అలా కాదు.
పాట పాడితే ఎదుటివారికి బైబిల్ అర్థం కావాలి, వాక్యం అర్థం కావాలి. ఆ వాక్యము కీళ్లను మూలుగులను సైతము దూరుచు వెళ్ళిపోవాలి. మనసులోని హృదయంలోని ఆలోచనలోకి వెళ్ళిపోవాలి. అమ్మాయ్యా, అందుకొరకు చెప్పాను కదా, ఎప్పుడో 25 ఏళ్ళ కిందట ఒక సభలో పాటలు పాడాను. 20 సంవత్సరాలు అయిన తర్వాత ఒక ఆయన బస్సులో కనపడి పెద్ద బొట్టు పెట్టుకున్నాడు. ఆయన అంటున్నాడు, సార్ నువ్వు చేపలు పట్టే జాలరి అన్నాడు. అవును, నా పేరు జ్ఞాపకం లేదు ఆయనకి, ఎస్, కానీ నా పాట జ్ఞాపకం ఉంది. నేను పాడిన పాట, చేపలు పట్టే జాలరి మనుషులు పట్టే జాలరి నీ చేతును, రమ్ము నన్ను వెంబడించు నా నావలో చేరుము, రమ్ము నన్ను వెంబడించు నా నావలో చేరుము. సమయము దాటుతుందిరా, చీకటి కమ్ముతుందిరా, సమయము దాటుతుందిరా, చీకటి కమ్ముతుందిరా. గమనించారా? చివరి వచ్చినవి ఏముంది తెలుసా? ఆ పాట పాడితే అప్పుడు 25 ఏళ్ళ కిందట ఆ సభలో పాడితే సుమారు 18-20 పల్లెల్లో రోజు అదే తిరుగుతుంది వాళ్ళ మైండ్లో. రోజు ఆ పాట తిరుగుతుంది. ఎంత మంచి పాట, ఎంత మంచి పాట. చివరి వచనం అందరూ ఆకట్టుకుంది. ఏంటంటే, సిలువపై నన్ను ఉంచి కాలు చేతులలో మేకులు నాటి, సిలువపై నన్ను ఉంచి కాలు చేతులలో మేకులు నాటి, ఆకాశ మధ్యమున వ్రేలాడదీసి అరచి ప్రాణము పెట్టి తిని. ఇది ఎవరు పాడుతున్నట్టు? నిజంగా యేసుక్రీస్తు వారే ఆ చరణం పాడుతున్నట్టు. సిలువపై నన్ను ఉంచి కాలు చేతులలో మేకులు నాటి, ఆకాశ మధ్యమున వ్రేలాడదీసి అరచి ప్రాణము పెట్టి తిని, సమాధి విజయమనే సత్యముతో నూతన వల వేయుము జాలరి. చేపలు ఎట్లా పడువో, ఏ వలయాలో తెలుసా? వల ఏదేయాలో తెలుసా? సమాధి విజయమనే సత్యముతో నూతన వల వేయుము జాలరి, రమ్ము నన్ను వెంబడించు నా నావలో చేరుము, రమ్ము నన్ను వెంబడించు నా నావలో చేరుము. సమయము దాటుతోందిరా, చీకటి కమ్ముతుందిరా. గిర్రం తిరిగిపోయాయి. వాడు పొలానికి పోయేటోడు, గడిం కట్టుకొని పోయేటోడు, బండి కట్టుకొని పోయేటోడు, ఆవులు తోలుకొని పోయేటోడు కూడా రాత్రనక పగలనక. చూసారా? సిలువపై. ఆ పాట బాగుంది. మామ రాపించుకోండి రా సార్ దగ్గర. క్యాసెట్ ఉంటే చెప్పు. మనం క్యాసెట్లు చేసే గతి లేదు, ఆ స్తోమత లేదు. గమనించారా? ఎప్పటికి దాదాపుగా 30 ఏళ్ళకి పైన అయింది. ఒక సంఘ పెద్ద అయినాడు ఒక ఆయన, అప్పుడు యవనస్తుడిగా ఉండే, బస్ స్టాండ్లో కనపడి అంటాడు, సార్ ఒకసారి చెల్లులో పాడు సార్ ఆ పాట, మా ఊర్లో రికార్డు చేసుకొని వినిపిస్తా. చెప్పొచ్చినాను సార్ దగ్గర ఎట్లా రికార్డు చేసుకుని వస్తాను. బస్ స్టాండ్లోనే పాడించుకున్నాడు. సైడ్కి రా, గాలికి సరిగా రికార్డు కాదు అని చెప్పి హోటల్ సైడ్కి పోయి ఆ పాట అంత పాడుతుంటే హోటల్ ఉన్న వాళ్ళు తొంగు చూస్తున్నారు. ఏమంట గమనించారా? వాళ్ళకు కూడా ఏమైందంటే, ఆ స్వామి ఏదో శ్లోకం పాడుతున్నట్టున్నాడు. రైట్. ఆ హోటల్ ఉన్న వాళ్ళందరూ చెవులు ఎక్కడున్నాయి తెలుసా? హోటల్ అవతలున్నాను నేను, హోటల్ అవతలున్న నాకు చెవి పెట్టేశారు. పాట పాడుతున్నా. గమనించారా? ఏమో కొంచెం శబ్దం వస్తుందని నేను ఇటు చూసినాను. వెంటనే ఒగ్గాన్ని పట్టుకున్నాడు, అడవి కూర్చుంటాడు. పూరి పట్టుకున్నాడు, ఇంకోసి అడవి కూర్చుని. సారు చూస్తే వినొద్దని ఉందా? ఏం లేదు, వినొచ్చు. ఆ పాట రికార్డు చేసుకొని వాళ్ళ ఊరికి పోయి మైకులు పెట్టినాడు. మైకులు పెడితే మంది అంతే అనుకున్నా, సార్ వచ్చినట్టున్నాడు. ప్రార్థనకు వచ్చినాడు. సార్ వచ్చినాడా?
లేదు సార్తో పాడించుకుని ఓ ఎంత పని చేస్తుంది, సారే వచ్చాడని మేమందరూ వస్తుంది. ఒకసారి రమ్మనండి సార్ అని, రమ్మనండి సార్. పాట పాడితే మనుషులకు దాంట్లో ఉన్న వాక్యం అర్థం కావాలి. వాళ్ళు ఆ పాటకు కాదు వాక్యానికి అత్తుకుపోవాలి. దైనికి స్తోత్రం. కాబట్టి చెరసాలలో పౌలు శీలయు ప్రార్థన చేయుచు వారు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు శ్రద్ధగా వింటున్నారు. వాళ్ళు వినటమే కాదు, పరలోకమందు దేవునికి వినబడింది ఈ పాట. అక్కడ మైక్ లేదు, మైక్ కనెక్షన్ ఏం లేదు, అక్కడ సొంగలేం పెట్టలేదు. అక్కడ గమనించారా? ఆయన చెవులు భూమి మీద ఉంచబడ్డాయి. నీతిమంతుల వైపు, ఆయనకు ప్రార్థన చేయవారి వైపు, పాటలు పాడువారి వైపు ఆయన చెవులు త్రిప్పబడ్డాయి. చెవు యొగ్గి వింటున్నాడు. ఎవరు? దేవుడు వింటున్నాడు. ఆ ప్రార్థన విన్నాడు, పాటలు విన్నాడు. వెంటనే భూకంపాన్ని రప్పించాడు. బాగా గమనించండి. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, చెరసాల్లో బంధింపబడి ఉన్న పాటలు పాడాలి. పాటలు ఎప్పుడు పాడాలి? పాటలు ఎప్పుడు పాడాలి? రాత్రి బసలో నిద్రలో కూడా పాటలు పాడాలి. విజయోత్సవం జరిగినప్పుడు పరీక్షల్లో పాస్ అయ్యావా? ఉద్యోగం విషయంలో పాస్ అయ్యావా? ఉద్యోగం వచ్చిందా? మంచి పంట పండిందా? నీ రోగం పోయిందా? రైట్, పాట పాడు. నీ పిల్లలకి మంచి సంబంధం దొరికిందా? సేవలో బయలుదేరుతున్నావా? రైట్, పాటలు పాడు. మేము బస్సులో వెళ్తున్నప్పుడు, ఆటోలో వెళ్తున్నప్పుడు పాడతామండి, పాడతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, పాటలు ఎప్పుడు పాడాలి? ఎప్పుడు పాడాలండి? బసలో పాడాలి, విజయం వచ్చినప్పుడు పాడాలి, విమోచింపబడినప్పుడు పాడాలి, సంఘం మధ్య పాడాలి, సంఘముగా కూడుకోవడానికి వస్తున్నప్పుడే ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రావాలి. చెరసాల్లో ఉన్నప్పుడు, అంటే బాధలు ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి? పాడాలి. అంతేనా? ఇంకెప్పుడైనా పాడాలా? మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అడేం చేయాలి? ఒకటి రాసులు పంట పండించుకొని కళ్ళం చేసుకొని, నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము అని చెప్పుకున్నాడు. అదే దావీదు గారు 103 కీర్తనలు ఏమంటాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకమని చెప్పాడు. చూడండి, భక్తులకి అంటే విశ్వాసులకి అవిశ్వాసులకి తేడా ఎలా ఉంచాడండి. విశ్వాసేమో యెహోవాను సన్నిధించు అని ప్రాణాన్ని చెప్పుకుంటాడు. అవిశ్వాసం ఏం చేస్తాడండి? తిను, త్రాగు, సుఖించు, ఎంజాయ్ చేయి, ఎవరినైనా కొట్టి, ఎవరినైనా చంపి, ఏమైనా చెయ్యి అని చెప్పుకుంటాడు తన ప్రాణానికి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనము పాటలు పాడి దేవుని స్తుతించాలి. పంట పండినా స్తుతించాలి, పంటకు స్తుతించాలి. యోబు గారు ఏమన్నారు? 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోతే ఏమన్నాడండి? యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొనెను, యెహోవా నామము స్తుతినందునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి భక్తులందరూ దుఃఖంలో ఉన్న, బాధల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న, రోగాల్లో ఉన్న పాటలు పాడి స్తుతించారు. చెరసాల్లో వేసిన ఆ పాటలు పాడి స్తుతించారు. ఇంతేనా? ఇంకేమైనా ఉందంటే చివరి వచనాన్ని చదువుకొని ముగించేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనం అండి. అనుదినము ఉదయ సాయంకాలమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకు విశ్రాంతి దినములలోను, అమావాస్యలలోను, పండుగలలోను యెహోవాకు దహన బలులను మంచిదండి. ఇక్కడ ఈ 30వ వచనం చూస్తే అంత అద్భుతంగా ఉంది తెలుసండి. ఏమనుంది? అనుదినము. ఎప్పుడెప్పుడంట? పాటలు ఎప్పుడు పాడాలి అంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథం అనుదినము. మళ్ళీ ఎప్పుడు అంటే ఉదయము సాయంకాలము. ఉదయము. కాబట్టి ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు మాత్రమే కీర్తనలు కాదు. గమనించారా? రాత్రి బసలో పాడాలి,
విజయము వచ్చినప్పుడు సంతోషంతో పాడాలి, సంఘం మధ్య పాడాలి, సన్నిధికి వచ్చేటప్పుడు పాడాలి, చెరసాల్లో ఉన్నప్పుడు పాడాలి, సంతోషం కలిగినప్పుడు పాడాలి, బాధలు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా పాడాలి, అనుదినము పాడాలి. ఎప్పుడెప్పుడు పాడాలి? అనుదినం పాడాలి. ఉదయమైన సాయంత్రమైన పాడాలి. గమనించారా ప్రియమైన దేవుని వారలారా? పాటలకి ఎంత ప్రాముఖ్యత ఉందండి బైబిల్లో. ఎప్పుడెప్పుడు పాడారు చూస్తూ ఉంటే, చెరసాల్లో ఉన్నా పాడారు, రాత్రి అయినా పాడారు, పగలైనా పాడారు, ఉదయమైనా పాడారు, సాయంత్రమైనా పాడారు. గమనించారా? బాధలో ఉన్నప్పుడు పాడారు, సంఘం మధ్య పాడారు, విజయం వచ్చినప్పుడు పాడారు. ఎంత గొప్ప మాట అండి. కాబట్టి యెహోవాను గురించి ఉత్సాహగానం చేయండి. ఉత్సాహగానము చేయండి. అది ఎప్పుడైనా పర్లేదు. నీకు ఎప్పుడు వెసులుబాటైనా పర్లేదు. దానికి ఉదయం అని, సాయంకాలం అని, రాత్రి అని ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, పాటలు ఎప్పుడు పాడాలి అన్న సంగతిని చూసినప్పుడు భక్తులందరూ ఇలాగ పాటలు పాడి మనకు మాదిరికరమైన జీవితం జీవించారు. అలాగూ మనం కూడా పాటలు పాడి దేవుని స్తుతించి కీర్తించి ఆయన్ని పొగిడి ఆయన యందు భయభక్తులు కలిగి ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు మన హృదయంలో ఉంచి ఫలింపజేయునుగాక.